జుట్టు బాగా ఎక్కువైపోయిందండి. ఒత్తుగా వచ్చిన తర్వాత ఏంటంటే బాగా బారైపోయింది. ఇప్పుడే పిల్లకి ఇంత జుట్టు ఎందుకులే అని కొంచెం కట్ చేస్తాను. ఇది మా ఆయిలేనండి, హెయిర్ ఆయిలే మాదే, చూసారు కదా. బాగా ఎక్కువైపోయింది. మా హెయిర్ ఆయిల్ వాడిన తర్వాతే మా పాపకి ఇలా జుట్టు అనేది ఇట్లా ఉందండి. బాగా పొడుగ్గా అయిపోతుందని చెప్పి కొంచెం కత్తిరిద్దాంలే అని కొంచెం కట్ చేద్దాము. ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద జుట్టు అని షార్ట్ హెయిర్ ఇష్టం. షీస్ కటింగ్. నేను డైలీ నైట్ టైం అప్లై చేస్తా ఆయిల్. మార్నింగ్కి కొంచెం వర్క్ అవుతుంది కదా మమ్మీ. అవును. ఆఫ్టర్ లాంగ్ కటింగ్ మై హెయిర్. ఇప్పుడే ఎందుకండి లాంగ్ హెయిర్ అనుకుంటారు కానీ పిల్లలు బారని నా హైట్ గానే ఎక్కువైపోద్దేమో. ఇంకా అందుకనే ఇదిగోండి ఇంత జుట్టు తీసేస్తాను చూసాను. మై గాడ్. మళ్ళీ మీకు బికమ్స్ ఇంకా బాగా ఇచ్చాక చూపిస్తాను. చూపించవే. లుకింగ్ డిఫరెంట్. నాదైతే మొన్న ఈ మధ్యనే మొక్కిచ్చేసాను కదా, ఇది చూపించేటు. ఇదిగో అమ్మ బాబోయ్, నా హెయిర్ అంటే నేను షాక్ అయిపోతుందండి. అందుకనే కట్ చేసేసాం అనమాట. సరే మా అమ్మాయికి కూడా షార్ట్ హెయిర్ అంటే ఇష్టం. హెయిర్ కట్ చేయవని చెప్పి తెగ అడుగుతుంది. సరే అని చెప్పి కట్ చేసేసాం. షార్ట్ తర్వాత మళ్ళీ మీకు హెయిర్ అనేది ఇంకా పొడుగ్గా అయినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. హెయిర్ ఆయిల్ వాడి రిజల్ట్ మళ్ళీ చూపిద్దాం. హెయిర్ ఎంత లాంగ్, మళ్ళీ ఇదివరకు ఎంత ఉందో ఇంతే లాంగ్ అయ్యాక మళ్ళీ చూపిద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్ దిస్ వీడియో. నా హెయిర్ చూస్తే నాకే షాకింగ్ ఉంది. మళ్ళీ ఫస్ట్ టైం ఇంత షార్ట్ హెయిర్. నీకు వేసవికాలం సెలవుల కల్లా మళ్ళీ పెరిగిపోతుంది. మళ్ళీ కట్ చేస్తాం, అప్పుడు మళ్ళీ చూపిస్తాం.